రూప మాటలు నమ్మి బాబుని వెతకొచ్చు కదా, తప్పేంటి? ఎక్కడ వెతకమంటావు? స్వర్గంలోనో నరకంలోనో? నా బాబే, బ్రతికొచ్చిన నా బాబే హవేలీకి వారసుడు, నిజమైన వారసుడు. స్టాప్ ద మ్యూజిక్. మళ్ళీ ఏమైంది? బ్రహ్మానందం. స్టార్ట్ ద మ్యూజిక్. స్టాప్ ది మ్యూజిక్. నాగార్జున. స్టార్ట్ మ్యూజిక్. స్టార్ట్ మ్యూజిక్. శశి, స్టాప్ ఇట్. అన్ని హీరో డాన్స్లేనా? నాకిప్పుడు హీరోయిన్ డాన్స్ కావాలి. హీరోయిన్స్ డాన్సా? అది చోటానే చెయ్యాలి. అమ్మో, నా వల్ల కాదు. తప్పదురా, నువ్వే చెయ్యాలి. తప్పదా? వదిన తినాలా వద్దా? తినాలి. మరెళ్ళు, గడప్ చేంజ్ చేసుకుంట్రా. తప్పదా? తప్పదు, వెళ్ళు. అబ్బా కర్మ, చోటాని మామూలుగానే చూడలేవు, మళ్ళీ లేడీ గెటప్ లో కూడా చూడాలా? శివా, ఇప్పుడు నువ్వు తిను. నో, చోటా వచ్చిన తర్వాతే. పప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటే
అమ్మో ఎవరో వస్తున్నారు. ఏయ్ ఏయ్ చోటా, ఎక్కడికి? డాక్టర్ గారు వస్తున్నారు. రండి డాక్టర్, కూర్చోండి. హౌ ఆర్ యూ శశిరేఖ? ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దట్స్ గుడ్. చెప్పండి డాక్టర్, మృణాలినితో మళ్ళీ ఏ ప్రాబ్లం రాలేదు కదా? లేదమ్మా, మా పాపని లండన్లో ఉన్న మా వారి దగ్గరికి పంపించేశాను. నేను కూడా కొద్ది నెలల్లో అక్కడికే వెళ్దామనుకుంటున్నాను. ఏసీపీ ప్రతాప్ గారే నా కూతురికి సెక్యూరిటీగా దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ చిన్న సలహా ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా డెలివరీ అయ్యే వరకు మృణాలిని కంటికి కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడం మంచిదేమో. ఎందుకు చెప్తున్నానంటే, డెలివరీ అయ్యే వరకు నువ్వు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉండటం నీకు నీ కడుపులోని బిడ్డకి ఇద్దరికీ మంచిది. ఇది చెప్దామనే వచ్చాను. మరి నేను వస్తాను. డాక్టర్ గారు, అదేంటి ఇప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారంటున్నారు? పర్వాలేదు, నీ హెల్త్ జాగ్రత్త అమ్మా. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఏంటి అంకుల్ మీరు కూడా ఆ మృణాలికి భయపడి పారిపోమంటారా? నా సస్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మృణాలికి భయపడి ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. సూర్య, కూల్గా ఆలోచించు. ఈ టైంలో గొడవలకు దూరంగా ఉండడమే మంచిదనుకుంటున్నాను. మీరు ఎన్నైనా చెప్పండి అంకుల్, మృణాలికి భయపడి దూరంగా వెళ్ళిపోవటం నాకు సస్య మరే ఇష్టం లేదు. మీరు నా ముందు తలదించుకోవటం కాదు, మీ వల్ల నేను నా పై ఆఫీసర్ల ముందు, పబ్లిక్ ముందు తలదించుకోవాల్సి వస్తుంది. నా పరువు తీస్తున్నారు. అలా మాట్లాడకుండా ఉంటే సరిపోదు. ఐ వాంట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. లేకపోతే మీ మీద సివియర్. ఓ ఐఎమ్ సారీ, నేను బయట వెయిట్ చేస్తుంటాను. నో ప్రాబ్లం, రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. సార్ సార్ స్టాప్ దే. ఎక్కడికి? నేను మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా? సస్పెండ్ చేసి పడేస్తాను. నాటకాలు అడకండి. మనం ఉన్నది పబ్లిక్ సర్వీస్ చేయడానికి, వాళ్ళ కంప్లైంట్ సాల్వ్ చేయడానికి. మీకు అసలు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోయింది. ఒక చిన్న కంప్లైంట్ క్లియర్ చేయడానికి నెలల తరబడి టైం తీసుకుంటున్నారు. కంప్లైంట్ చేసిన వాళ్ళు మీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఎంతో బాధలో ఉండి, ఎంతో ఆరాటంగా, ఎంతో ఆశతో మనం వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని నమ్మకంతోనే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అంతేగాని తమాషా కోసం కాదు. అర్థమైందా? ఓ
వర్క్ లో సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. కరెక్ట్. మీ నిర్లక్ష్యంతో డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. మనం జీతాలు తీసుకుంటుంది ప్రజల సొమ్ముతో. నేను మీకు అప్పచెప్పిన కేసుని 24 అవర్స్ లోగా సాల్వ్ చేయాలి. వెల్ సెడ్ మిస్టర్ ప్రతాప్. పోలీస్ ఆఫీసర్ అంటే మీలా ఉండాలి. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. కంప్లైంట్ చేసిన వాణ్ణి తిప్పించుకోకూడదు. వర్క్ లో సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, నమ్మకం కలిగేలా ప్రవర్తించాలి. ఎంతమంది మీ డిపార్ట్మెంట్ లో అలా ఉంటారు సార్? కంప్లైంట్ చేసిన వాడి కష్టాల గురించి, వాడి టెన్షన్ గురించి మీలా ఎంతమంది ఆలోచిస్తారు సార్? యు ఆర్ గ్రేట్ సార్. ఇన్ఫాక్ట్ మీలాంటి ఆఫీసర్లు ఇంకా ఉండబట్టే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ పేరు. మిస్టర్ ప్రతాప్, వాట్ ఇస్ దిస్? ఎక్కడికి? మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మిస్టర్ ప్రతాప్, ఏం చేస్తున్నారు? ప్రతాప్ గారు, ఎక్కడికి? ప్రతాప్ గారు, చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతాప్ గారు, ఇప్పుడు నేనేమన్నాను? అరే ప్రతాప్ గారు, గెట్ ఇన్. నా కార్ ఎక్కడుంది? గెట్ ఇన్. ప్రతాప్ గారు, అరే సిట్ డౌన్. ప్రతాప్ గారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతాప్ గారు, నన్ను వదిలేయండి. ప్రతాప్ గారు, కారాపండి. ప్రతాప్ గారు, ప్లీజ్. ప్రతాప్ గారు, ప్లీజ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతాప్ గారు,
ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఇందాక నా ఆఫీసులో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి. కమాన్ చెప్పండి. ఇక్కడైతే ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు, ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, ఎవ్వరూ అడ్డురారు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పండి. మీరన్న మాటలే నేను రిపీట్ చేశాను. ఓ, దాన్ని రిపీట్ చేయటం అంటారా? ఓ ఐసి. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నా బాధని ఎందుకు అర్థం చేసుకోరు? మీ కమిషనర్ గారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నా కేసు మీ చేతుల్లో పడ్డందుకు నేను చాలా సంతోషించాను. వెంటనే నా భార్య దొరుకుతుందని ఆరాటంగా వెయిట్ చేశాను. నా ఆరాటంలో 100వ వంతు ఇంట్రెస్ట్ కూడా మీరు నా కేసు విషయంలో చూపించలేదు. ఎస్, ఆ విషయం పైకి తెలిసిపోతుంది. దేవుడి దయ వల్ల మీ నాన్నగారితో పరిచయం అయింది. ఆయన ద్వారా కూడా మీకు రికమెండ్ చేయించాను. సిగ్గు వదిలి పదే పదే రిక్వెస్ట్ చేశాను. కంటి తుడుపుగా కబుర్లు చెబుతూ, ఎంక్వైరీలు అంటూ మాయ చేస్తూ టైం గడుపుతున్నారు తప్పితే మీలో ఎక్కడ నా ప్రాబ్లం సాల్వ్ చేయాలన్న ఉద్దేశం కనపడలేదు. కారణం ఏంటో కూడా నాకు తెలీదు. ఒకవేళ డబ్బేమైనా కావాలంటే మొహమాటం లేకుండా అడుగుండాల్సిందే. పడేసేవాణ్ణి. నా కేసు డీల్ చేయడం ఇష్టం లేకపోతే చెప్పుండాల్సిందే. వేరే ఎవరినైనా చూసుకునేవాణ్ణి. మీ నాన్నగారు నన్ను చావకుండా కాపాడారు, పునర్జన్మనిచ్చారు. ఆయన మీద గౌరవంతో, కృతజ్ఞతతో ఇన్నాళ్ళు నీ గురించి కమిషనర్ గారికి కంప్లైంట్ చేయకుండా ఆగాను. కమిషనర్ గారికి ఒక్క మాట చెప్పుంటే మిమ్మల్ని సస్పెండ్ చేసుండేవారు. నా మంచితనం నా నోరు కట్టేసింది. అందుకే ఓపిగ్గా ఇంకా మీ చుట్టూ తిరుగుతున్నాను. సిన్సియారిటీ, డెడికేషన్ అంటూ కింద వాళ్ల ముందు స్పీచ్లు ఇవ్వగానే సరిపోదు, ఆచరించి చూపించాలి. మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, మీ కింద వాళ్ళకి నీతులు చెప్పే అర్హత మీకుందా? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మిస్సింగ్ కేసు డీల్ చేయలేకపోయారు. ఎప్పుడు అడిగినా 2 రోజుల్లో మీ ఆవిడ జాడ చెబుతా అనటం తప్ప ఏ రోజైనా, ఏ కొద్దిగా అయినా క్లూ తెలుసుకుని చెప్పారా? చేత కాలేదు. అసలు ఈ పోలీసు యూనిఫామ్ వేసుకోవడానికి యు ఆర్ అన్ఫిట్. మిస్టర్ మనోహర్, మీరసలు మా ఆవిడ్ని వెతకటం లేదని నా అనుమానం. యు ఆర్ చీటింగ్ మీ. మనోహర్, మైండ్ యువర్ టాంగ్. నిజంగానే మీరు సిన్సియర్ గా వెతుకుతూ ఉంటే మీ కళ్ళు కప్పి మా ఆవిడ నా గెస్ట్ హౌస్ కి అంత ఈజీగా ఎలా వస్తుంది? అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతుంది? వాట్? రాజేశ్వరీదేవి మీ గెస్ట్ హౌస్కి వచ్చింది? నిజమా? అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు, నాకు కాదు. ఎందుకు వచ్చింది? ఏం చెప్పింది? ఏం చెబితే మీకెందుకు? ఎక్కడున్నానని చెప్పింది? చెప్పలేదు. అది చెప్పుంటే డైరెక్ట్ గా నేను ఆ అడ్రస్ కే వెళ్ళుండేవాణ్ణి. తను నన్ను ఫాలో అవ్వనివ్వకుండా షూట్ చేసుకుంటానని బెదిరించింది. ఐఎమ్ సారీ. నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు. నా భార్యని వెతికి పెడతారన్న నమ్మకం నాకు అస్సలు లేదు. ఇదే మాట మీ పోలీస్ కమిషనర్ గారికి చెప్పేయబోతున్నాను.
ఆయనకు చెప్పబోయే ముందు మీకు ఆ మాట చెప్పడం ధర్మం అనిపించి మీ దగ్గరకొచ్చాను. మీకు మొరే లేకపోయినా నాకుంది. 2 రోజుల్లో మా ఆవిని తీసుకొచ్చి చూపిస్తాను. ఛాలెంజ్. ఎక్స్క్యూజ్ మీ. మీ ఆవిడ ఎక్కడుందో నాకు తెలుసు.